నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అట్టహాసంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్న జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై సిపిఐఎంఎల్ నిరసన ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. కొమరంభీం జిల్లా తిర్యానీలో ఆదివాసీ సంఘాల ఆందోళన. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదన్న ఆదివాసీ నేతలు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్లో హట్టహాసంగా జరిగింది. ఆసిఫాబాద్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా పర్లపల్లి వనజ, వైస్ చైర్మన్గా గాదాదేవిని, మల్లేష్తో పాటు 11 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతు శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కరోనా లాంటి సమయంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినా రైతు మాత్రం తన పని మానుకోలేదని, అలాంటి రైతుల కోసం ఎల్లప్పుడూ తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణగా పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీలో మొదటిసారిగా ఓ దళిత మహిళకు చైర్మన్గా అవకాశం కల్పించడం సంతోషించదగ్గ విషయమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు లాల్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రామరాజ్యం అంటూనే రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను మార్చడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతూ రైతులను తన భూమిలోనే తనకే కూలీగా మార్చే పరిస్థితికి దిగజారుస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే హక్కు కల్పించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును వెనక్కి తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చూడాలని, విద్యుత్ సరఫరా బిల్లును వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రత్నం తిరుపతి, గోపీనాథ్, పోచన్న, శ్రీనివాస్, కాంతారావు, శ్రీకాంత్, సలీం, రమేష్, చరణ్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. కూడా ఏఐకేసిసి రైతు సమన్వయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మంచిర్యాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినాయి. ఇప్పటికే 3 బిల్లులు ఆమోదంతో రైతు వ్యతిరేకంగా అమలు చేయడం కోసం ఈరోజు మోడీ ప్రభుత్వం ముక్తకంఠతో ముందుకొస్తున్న పరిస్థితులలో ఈరోజు పంజాబ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో రైతుకు అనుకూలంగా తీర్మానం చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ మేము ప్రజలకు అనుకూలంగా ఉన్నాం, రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తున్నామన్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మాట కలపట్లేదు. అందుకే మేమంటున్నాం, రైతే రాజు అని, రామరాజ్యమే రైతు రాజ్యం అన్న కేసీఆర్ కానివ్వండి, మోడీ ప్రభుత్వం కానివ్వండి, వీటిని వెంటనే అమలు చేసే విధంగా ఉండాలి. రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకున్నారో ఆ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే మీరు రద్దు చేయాలి. అంతేకాదు విద్యుత్ సంస్కరణ ఏదైతే చట్టం ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. రైతులకు మద్దతు ధర వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది. రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు రైతుల పక్షాన ఉండాలి. అన్నం పెట్టే రైతన్నే లేకపోతే అనేక ప్రభుత్వాలు మంట కలిసిపోయినాయి. ఖచ్చితంగా రైతును ఆదుకోలేని, రైతుల పట్ల నిలబడలేని, రైతుల పట్ల ప్రశ్నించలేని ఎవరైనా నిలబడలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఇందారం ఓపెన్ కాస్ట్ గని వద్ద నూతనంగా నిర్మించిన క్వాంటీన్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.
ఉద్యోగులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో ఇతర సంస్థల కంటే సింగరేణి కాలరీస్ కంపెనీ ముందుంటుందని అన్నారు. ప్రతి ఉద్యోగి సంస్థ కల్పిస్తున్న అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ ఏడాది సింగరేణి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధి పథంలో నడవడానికి కృషి చేయాలన్నారు. ఇందారం నుండి ఉత్పత్తి అయిన బొగ్గును శ్రీరాంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కు రవాణా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, సీఎంఓ ఏఐ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఓసీపీ పీఓ రాజేశ్వర్ రెడ్డి, సివిల్ డీజీఎం శివారావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారం, సంక్షేమ అధికారి దేవేందర్ రెడ్డి, ఫిట్ కార్యదర్శి గడ్డం మల్లయ్య, సివిల్ ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాలరీస్ రథసారథులు మాన్యశ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి నేతృత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణ విషయంలో కానివ్వండి, అలాగే సంక్షేమ విషయంలో కానివ్వండి ఎన్నో వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు మన ఐకే 1Aలో అత్యంత ఆధునికమైన చక్కటి సౌకర్యాలతో నిర్మించిన పలహారశాల అదే క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన శ్రీరాంపూర్ ఏరియా టీజీబీకి అఖిల భారత బొగ్గుల అధికారుల సంఘం శ్రీరాంపూర్ యూనిట్ ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ యొక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాజేశ్వర రెడ్డి గారికి, మేనేజర్ శ్రీధర్ గారులకు, ఇతర తదితర అధికారులకు మరియు ముఖ్యంగా ఇంత చక్కగా ఆధునిక సౌకర్యాలతో చూడడంతోనే చక్కటి ఆహ్లాదకర ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడడానికి ఈ యొక్క నిర్మాణంలో రూపశిల్పి మిత్రులు శివరావు డీజీఎం సివిల్ గారికి, ఐకే 1A ఫిట్ సెక్రటరీ అల్లన్న గారికి, ఇతర ఉద్యోగస్తులందరికీ శుభోదయం. అయితే ఇదొక చక్కటి అవకాశం. కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు SMS అంటే శానిటైజేషన్ ఎక్కడైనా కూడా ప్రతిసారి శానిటైజ్ చేసుకుంటూ, అలాగే మాస్క్ ధరిస్తూ, అట్లాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ కరోనా బారిన పడకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో కార్మికుల సౌకర్యార్థం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా గుర్తింపు సంఘంగా ఎన్నికైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి మేరకు ఈరోజు ఇందారం మైన్ వద్ద అధునాతన హంగులతో తయారు చేయబడిన క్యాంటీన్ను ప్రారంభోత్సవం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కార్మికులు ఉదయమే వచ్చేస్తారు కాబట్టి డ్యూటీకి అన్నీ వారికి సరిపోయేట్టుగా పలహారాలు కానీ భోజనం కూడా సబ్సిడీ రేటు మీద ఇవ్వాలని చెప్పి యూనియన్ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. కేవలం ఓసీల కాడ కొన్ని ఏరియాలో మాత్రమే ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ కూడా ఇప్పించాలని చెప్పి జనరల్ మేయర్ గారిని మేము కోరుతున్నాం. ఇలా కార్మికుల సౌకర్యార్థం వెల్ఫేర్ మెజర్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈరోజు యాజమాన్యం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈరోజు ఇంత బయట ప్రైవేట్ హోటల్స్కు తలపించే విధంగా ఈరోజు క్యాంటీన్ నిర్మాణం చేసి ప్రారంభించడం నిజంగా చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ ఈ అవకాశం. ఆదివాసీ ఉపాధ్యాయుల అరెస్టులను నిరసిస్తూ కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కులను కాపాడుకునే క్రమంలో ఆదివాసీ ఉపాధ్యాయులు ఆదివాసీలకు సహకరిస్తున్నారని, కానీ దాన్ని వక్రిస్తున్నారని, మావోయిస్టులకు సహకరిస్తున్నారని నెపంతో ఆదివాసీ ఉపాధ్యాయులు అయిన కనక వెంకటేష్, ఆత్రం భుజంగరావును, ఆత్రం సుగుణను పోలీసులు అరెస్టు చేయడం చాలా హేమమైన చర్య అని, వెంటనే అరెస్టు చేసిన ఆదివాసీ ఉపాధ్యాయులను విడుదల చేయాలని, లేకుంటే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తుడుందెబ్బ అధ్యక్షులు వెడ్మ భగవంతరావు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కొట్నాక ప్రవీణ్, ఆదివాసీ జేఏసీ జిల్లా కార్యదర్శి మడవి గుణవంతరావు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనక వెంకటేశ్వరు విడిచి వెళ్ళరాదని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆదివాసీ హక్కుల కోసం పనిచేస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నప్పుడు మా ఆదివాసీ ఉద్యోగులను అనవసరంగా ఏ విధమైనటువంటి సాక్ష్యాలు లేకుండా వాళ్ళను మావోయిస్టు సానుభూతిపరంగా చిత్రీకరించడం అనేటువంటి అన్యాయం. మా హక్కుల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడతారు. అట్లాంటి సందర్భంలో కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు, కానీ వాస్తవానికి వాళ్ళు పనిచేస్తున్నది ఆదివాసీ సమాజం కోసం. కాబట్టి ఇట్లా మమ్మల్ని అనవసరంగా బద్నాం చేయడం, బ్లేమ్ చేయడం చేస్తే ఖచ్చితంగా ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దయచేసి పోలీసులు కూడా
మా హక్కుల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల మీద ఇలాంటి నిందలు మోపి వాళ్ళను ఒత్తిడికి గురి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనవసరంగా ఆందోళనకు గురవుతారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జై ఆదివాసీ నిన్న 4వ తేదీ నాడు ఏదైతే మా ఆదివాసీ ఉద్యోగస్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, కనక వెంకటేష్, సుగుణ, భుజంగరావు సార్ అనే వ్యక్తులను అనుమానాస్పదంతో, మావోయిస్టులకు సంబంధం ఉన్న అనుమానాస్పదంతో నిన్న అరెస్ట్ చేసి వాళ్ళ కష్టంలో పెట్టడం అనేది మేము పూర్తిగా తప్పుపడుతున్నాము. ప్రజాస్వామ్యబద్ధంలో మాకు ఆదివాసీ హక్కులను కాపాడడానికి కూడా అంతంత ఈ మాత్రం ఉద్యోగస్తులే ఈ చట్టాలను మనకు తెలియపరుస్తున్నారు. ఆ చట్టాలను కూడా మనము కప్పిపెట్టి ఏదో ఒక మావోయిస్టుగా రూపుదిద్ది వాళ్ళను కస్టడీ చేయడం అనేది మా ఆదివాసీ సంఘాలందరూ కూడా ఏకమై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యబద్ధంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ఈ విధంగా చూస్తే వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఉద్యోగస్తులు, ఆదివాసీ ఉద్యోగులను కూడా మనోభావాలు దెబ్బతీసే ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా గత రోజుల నుంచి మేము గత ప్రోగ్రాం కూడా పెళ్లి పోలీస్ తోటి కూడా మేము అనుసరణ చేసుకొని ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అనుమానాస్పదంతో వాళ్ళను కస్టడీ పెట్టుకొని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఆదివాసీ సంఘాలందరూ కూడా కలిసి కూడా మేము కట్టుకట్టుగా డిమాండ్ చేసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని పురాతనమైన ప్రధాన కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు లేమితో ప్రజలు, వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. అతి త్వరలో మార్కెట్ ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండేలా తిరిగి పునఃప్రారంభం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో చేపడుతున్న పనులని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, కప్పాల శ్రీకాంత్, నాయకులు బండారు నరేందర్, నాగయ్య, మల్లయ్య, డిఈ లచ్చిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నస్పూర్ మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు, పట్టణ అధ్యక్షులు అగల్జుటిరాజు ఆరోపించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డులో బరుపటి మారుతి, కొండ వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథరావు, అగల్లుటిరాజు మాట్లాడుతూ నస్పూర్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని, రోడ్లు సరిగా లేవని అన్నారు. సింగరేణి సంస్థ ఉన్న నస్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగకపోవడం శోచనీయమన్నారు. ఎక్కడ లేని విధంగా కోల్బెల్ట్ ఏరియా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దివాకర్రావు పదే చెబుతున్నారని, సిద్దిపేట, గజ్వేల్లో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూసి ఇక్కడ అలాంటి అభివృద్ధి జరిగేటట్లు చూడాలన్నారు. ప్రజల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జీవి ఆనంద్ కృష్ణ, నస్పూర్ పట్టణ బీజేవైఎం అధ్యక్షులు జంగంపల్లి మహేష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు సిరికొండ రాజు, బీఎంఎస్ నాయకులు నరేష్, కర్నే శ్రీను, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని వార్డ్ నంబర్ 3, 4 ఇక్కడ ఉన్న సమస్యల మీద, అంటే ఈ సమస్యల గురించి అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాము. చాలా రోజుల నుంచి ఇక్కడ మహిళలకు ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా పెద్ద సమస్య. వీళ్ళకు రోజుకి అంటే 1 బిందె 2 బిందెల నీళ్లు రావడము, చాలా రోజుల నీళ్లు రాకపోవడము. ఇప్పుడే ఒక అమ్ముండి చిన్నపిల్లల్ని చూపించి వాళ్ళ చిన్నపిల్లలు 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ఇది పరిస్థితి, ఇక్కడ స్థితి లేదు. తర్వాత చెత్త కుండ్లది పెద్ద సమస్య. చెత్త ఎక్కడున్నదో అక్కడే ఉన్నది. ఇట్లా చాలా శ్మశాన వాటిక లేదు. ఇట్లా ఈ ప్రాంతంలో ఇది సింగరేణిలో ఉండి 1000 కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం సింగరేణికి వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలే. దానికి కారణం ఏంటంటే కేవలం అవినీతి. ఇక్కడ ఉన్న సింగరేణి అధికారులు కావచ్చు, జీఎం కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరికి కూడా కాంట్రాక్ట్లు, కమిషన్లు కొట్టుడు అలవాటైంది. కానీ ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనే దాని మీద వీళ్ళకి అవగాహన లేదు. అయితే మన ఎమ్మెల్యే గారు చెప్తారు, నేను 4 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, నాకే ప్రపంచం అంతా తెలుసు, నాకే భారతదేశంలో ఇంకెక్కడ లేనంత డెవలప్మెంట్ నేనే చేసినా అని చెప్తాడు. మన ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఈ వార్డ్ నంబర్ 3, 4ల ఈ మహిళలను ఒకసారి కలిస్తే వారికి అర్థమవుతుంది
ఇక్కడ ఎంత పెద్ద మంచినీటి సమస్య ఉన్నది. తలాపుకు గోదావరి ఉంటుంది, ఇక్కడ నీళ్లు రాష్ట్రం అంతటా పోతాయి. కానీ మన ఇక్కడ సింగరేణి కార్మికులకు వాళ్ళ కుటుంబాల్లో చిన్న పిల్లలు 2 రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి ఉంది. ఇంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు, మీరు ఒకసారి రండి, ఇక్కడ సమస్య ఏందో తెలుసుకోండి. అభివృద్ధి అనేది ఏందో అంటే ఒకసారి సిద్దిపేటకు పోండి, ఒకసారి గజ్వేల్కి పోండి, అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయి, అక్కడ చెత్త కుండీల సిస్టమ్ ఎట్లుంది, అక్కడ శ్మశాన వాటికలు ఎట్లుంది. మీరు ఒకసారి వీళ్ళందరినీ తీసుకొని ఒక 2 రోజులు తిరిగి రండి. ఈ సమస్యను ఈరోజు మేము ఏవైతే సమస్యల గురించి ఇక్కడ తెలుసుకున్నామో వీటి మీద భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము. ప్రజల వద్దకు తిరిగితే వీళ్ళ కష్టాలు విపరీతంగా ఉన్నాయి. వీళ్ళకు నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. వీళ్ళు నడుద్దామంటే రోడ్ల మీదకి వెళ్ళి రోడ్లన్నీ గుంతలమయమై ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఇలా ప్రజలకు ఏం చేస్తున్నారు? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? మన మున్సిపాలిటీ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కాలువలు తీసినాం? మీరు ఒకసారి వినతి పత్రం మీరు ప్రజలకు తెలియజేయండి. మనం పట్టణ ప్రగతిలో ఇప్పటి మట్టుకు చేసిన పెట్టుకున్న పనులు ఇప్పటి మట్టుకు కూడా ముంగటికి పోలేదు. అయ్యా కమిషనర్ గారు, మనం ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళం, మేము కౌన్సిలర్లుగా మేము వాళ్ళకి ఏం న్యాయం చేయాలో మీరే చెప్పండి. మేము ప్రజల చేత ఎన్నుకోబడి మేము ఇళ్లలో కూర్చుంటున్నాం, కానీ కమిషనర్ గారు మేము చెప్పిన పనులు మీరు ఒక్కడి చేతలేరు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని నాబార్డు సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాబార్డ్ ఆదిలాబాద్ బ్రాంచ్ డెవలప్మెంట్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి హాజరై ఎఫ్ఈసి సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ ఆర్థిక సహకారంతో రైతులకు ఎఫ్ఈసి ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైతుల రోజువారీ లావాదేవీలు ఏకలవ్య ఫౌండేషన్ నిర్వహిస్తుందన్నారు. నాబార్డ్ సహకారం ఉందంటూ కొంతమంది ప్రకృతి వ్యవసాయ రైతు ఉత్పాదక సంఘం పేరుతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరుగుతుందని, పూర్తి నివేదిక రాగానే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఈసి చైర్మన్ వినయ్ ప్రకాష్, డైరెక్టర్ శ్రీనివాసరావు, మేనేజర్ బొలిశెట్టి తిరుపతి, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్గానిక్ అగ్రికల్చర్ని ప్రోత్సహిస్తాం గత 2-3 సంవత్సరాలుగా. ప్రస్తుతం ఈ సంవత్సరంలో 3000 ఎకరాల్లో వివిధ కేంద్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తున్నాం. మా సొంత పొలాలు కాదు, పబ్లిక్లో. అయితే దీనిని అమ్మించడం ఎట్లా, అమ్మితే వచ్చే ఆదాయం ఎవరికి వస్తుంది అన్నప్పుడు కేవలము రైతు సంఘాలనే, అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, వాటి ద్వారానే జరుగుతుంది. ఇప్పటికి మేము ఈ 4 జిల్లాల్లో 4 పెట్టాం. రాబోయే రోజుల్లో మరొక 6 ప్రారంభించబోతున్నాం. దీన్ని ఫార్వర్డ్ లింకేజ్ అంటారు. ఇప్పటిదాకా జరిగింది బ్యాక్వర్డ్ లింకేజ్. వాళ్ళు సంఘం కావడానికి, దాన్ని నడవడానికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చాం. వీళ్ళు తీసుకెళ్ళి సామాను అమ్ముకోవడానికి కావాల్సింది ఫార్వర్డ్ లింకేజ్ అంటారు. అది ఎఫ్ఈసీల ద్వారానే జరగాలి. ఇవాళ ఒకటి ప్రారంభోత్సవం జరిగింది. రాబోయే రోజుల్లో మరొక 6 కూడా ప్రారంభించి మేము ఆ రకంగా ఒక 10 ఎఫ్ఈసీలని ఈ 4 జిల్లాల్లో నడదలుచుకున్నాం. ఆ రకంగా చేసేందువల్ల రైతు యొక్క పెట్టుబడులు తగ్గుతాయి, రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది, అనేక మంది ఈ రంగంలో కూడా మేము స్థిరపడవచ్చు అనేటువంటి విశ్వాసం యువతకు వస్తుంది. ఇవాళ వ్యవసాయం ఎవరు చేస్తున్నారంటే ఏమి చేతగానే వ్యవసాయం చేస్తున్నాడు కాదు. రాబోయే రోజుల్లో ఏమి చేత అయినప్పటికీ ఇది మంచి పని, ఈ వృత్తి మంచిది, ఒక గింజ వేస్తే 1000 గింజలు వచ్చేది ఇది ఒకటేను. అంతేకాదు సపోర్ట్ అనేది నాబార్డ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరియు దీని యొక్క ప్రతి రోజువారీ లావాదేవీలు అనేది చూసుకోవటం, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు దీని యొక్క నిర్వాహకులు. ఇంకొకటి మా దృష్టికి, నాబార్డు దృష్టికి వచ్చింది ఏమిటంటే, ఈ యొక్క నాబార్డు సప్లారీ మీద ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి యొక్క ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది మేము దాని గురించి విచారిస్తాం. సో మా యొక్క వినతి ఏంటంటే, రైతులకి నాబార్డు తరఫున ఎవరైనా వచ్చి మీకు ఇది చేస్తున్నాము, ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అవి ఇవి చేస్తున్నప్పుడు మీరు నాబార్డు తరఫున ఒక జిల్లా డెవలప్మెంట్ అధికారి అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వచ్చు అనేది మా యొక్క చిన్న వినతి. లక్షడిపేట మండల కేంద్రంలోని నేతకన్ని మహర్ సంఘం యూత్ జిల్లా కన్వీనర్గా జాడి ప్రేమ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకాని కులస్తులకు దళిత బస్తీ పథకం కింద 3 ఎకరాల భూమి, యువతకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో సమాన హక్కులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నేదకాని మహారు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి నర్సయ్య, జిల్లా నాయకులు రావుల దుర్గయ్య, దుర్గం లచ్చిరెడ్డి, జాడి ప్రేమ్సాగర్, దుర్గం జయరాం, దుర్గం ఫ్యాట్ జనార్దన్, జాడి అంజయ్య, దుర్గం లింగయ్య, గంధం చంద్రశేఖర్, జాడి మహేష్ కుమార్, జాడి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లక్షటిపేట తాలూకా కేంద్రం. మరి ఇక్కడ మా యొక్క నేతకాని మహార్ సంఘం ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సంఘానికి మూల పురుషులు మరి యువతకు మరి బాధ్యతగా మరి ప్రశ్నించే గొంతుకలుగా ఈరోజు మంచిర్యాల జిల్లా యూత్ కన్వీనర్గా మరి జాడ్ ప్రేమ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక జిల్లా కన్వీనర్ పోస్టును డిక్లేర్ చేయబోతా ఉన్నాం. మరి ఈ 3 జిల్లా కన్వీనర్లు త్వరలో మరి జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి మాకు రావాల్సినటువంటి ఎలాంటి హక్కులు రాక ప్రభుత్వం నుంచి ఇలా 3 ఎకరాల భూమి దళిత బస్తీ కింద 3 ఎకరాల భూమి ఇప్పటిదాకా మాకు అందలేదు. మరి పోడు భూములు కొట్టుకున్నటువంటి మా కులస్తులకు పోడు భూములకు పట్టాలు రాలేదు. మరి ఏజెన్సీలో గిరిజనులతో సమాన హక్కులు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో స్థల భవనం మాకు అన్ని కులస్తులకు స్థల భవనము మరి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మరి మాకు కూడా ఆ యొక్క హైదరాబాద్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి భవనం కట్టియాలి. మరి మా పిల్లగాళ్ళు, ఎందుకంటే మేము పేదలము, మా పిల్లగాళ్ళు హైదరాబాద్లో అక్కడిక్కడ చదువుకుంటా ఉంటే మరి మేము పిల్లగాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్దామంటే ప్లాట్ఫారం మీద ఆడ రోడ్ల మీద మరి రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ పడుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు స్థల భవనం ఉంటే ఖచ్చితంగా అది ఒక మాకు నీడ అవుతుంది. మరి ప్రభుత్వాన్ని కూడా మేము హర్షిస్తాము. మరి మాకు కూడా రాజకీయ అవకాశాలు ఏదున్నా మరి ఖచ్చితంగా అన్ని చోట్ల మాకు రాజకీయ నాయకులు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సింగాపూర్లోని కొండపోచమ్మ అమ్మవారి హుండీని ఆలయ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో వెలిసిన కొండపోచమ్మ అమ్మవారి హుండీని బుధవారం ఆలయ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారుగా 5 నెలల 15 రోజులుగా అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపుగా 7,81,860 రూపాయలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ అమ్మవారికి వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కావ్య, దుర్గయ్య, జగదేవ్పూర్ మండల టీఆర్ఎస్ బీసీసీల అధ్యక్షులు పరమేశ్వర్, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, కృష్ణ, పోలీస్ సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్న జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై సిపిఐఎంఎల్ నిరసన ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. కొమరంభీం జిల్లా తిర్యానీలో ఆదివాసీ సంఘాల ఆందోళన. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదన్న ఆదివాసీ నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.